హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. రేపు మధ్యాహ్నం 1 గంటకి స్టార్ట్ అవబోయే ఐపీఎల్ ఆక్షన్కి సంబంధించి ఈరోజు మనం ఈ వీడియోలో 10 టీమ్స్ రేపు ఆక్షన్లో మెయిన్గా టార్గెట్ చేయబోయే ప్లేయర్స్ ఎవరు, అండ్ 10 టీమ్స్ దగ్గర ఉన్న అమౌంట్ ఎంత, అండ్ ఎంతమంది ప్లేయర్స్ కొనుక్కోవచ్చు, ఇంకా మెయిన్ ప్లేయర్స్ ఎవరెవరిని టార్గెట్ చేయొచ్చు అనే ఫుల్ ఇన్ఫర్మేషన్ అయితే ఈరోజు మనం ఈ వీడియోలో చూసేద్దాం. ఇంకా 10 టీమ్స్ ఏ ప్లేయర్స్ని టార్గెట్ చేస్తారని చెప్పి మీరు అనుకుంటున్నారు కింద కామెంట్ చేయండి. ఇంకా మీ ఫేవరెట్ టీమ్ ఏంటో కూడా కామెంట్ చేయండి. వీడియో అయితే కామెంట్స్తో నిండిపోవాలి. ఇంకా మనం వీడియోలోకి వచ్చేస్తే మొదటిగా మనం లాస్ట్ ఇయర్ ఛాంపియన్స్ అయినటువంటి సిఎస్కే టీం గురించి చూసుకుంటే ప్రజెంట్ వీళ్ళ దగ్గర 32 కోట్లతో ఉన్నాయి. ఇంకా ఆ 32 కోట్లతో ముగ్గురు ఇండియన్స్, ముగ్గురు ఫారిన్ ప్లేయర్స్ అయితే కొనాల్సి ఉంది. ఇప్పుడు ఇంకా సిఎస్కే టీం ఆప్షన్లో మెయిన్గా టార్గెట్ చేసే ప్లేయర్స్ ఎవరైనా మనం చూసుకుంటే వాళ్ళు మెయిన్గా అంబట్ రైడర్ రీప్లేస్మెంట్కి ఒక మంచి ప్లేయర్ కావాలి కాబట్టి షారుఖ్ ఖాన్ టార్గెట్ చేస్తారు. ఇంకా బెన్ స్టోక్ రీప్లేస్మెంట్గా ఒక మంచి ఆల్రౌండర్ అయితే కావాలి కాబట్టి ఇంకా డారెల్ మిచెల్. ఇంకా నెక్స్ట్ వాళ్ళకి ఒక మంచి ఫారిన్ ఫాస్ట్ బౌలర్ కావాలి, అది కూడా డెప్త్ ఓవర్స్ వేసే ప్లేయర్ అండ్ మిడిల్ ఓవర్స్లో కూడా బాగా వేసే ప్లేయర్ కాబట్టి వాళ్ళు కార్టిజ్ని అయితే మెయిన్గా టార్గెట్ చేస్తారు. ఇంకా సిఎస్కే ఎవరు టార్గెట్ చేసిందని మీరు అనుకుంటున్నారు కామెంట్ చేయండి. ఇంకా నెక్స్ట్ మనం కేకేఆర్ టీం గురించి చూసుకుంటే వీళ్ళ దగ్గర ఐపీఎల్ ఆప్షన్ కోసం 32 కోట్లు అయితే ఉన్నాయి. ఈ 32 కోట్లతో వాళ్ళు 12 మంది ప్లేయర్స్ అయితే కొనాల్సి ఉంది. దానిలో 4 ఫారినర్స్, 8 మంది ఇండియన్ ప్లేయర్స్ అయితే ఉన్నారు. అన్ని టీమ్స్ కంటే కేకేఆర్ టీమ్ ఎక్కువ మంది ప్లేయర్స్ అయితే కొనాలి. ఇప్పుడు ఇంకా కేకేఆర్ ఆప్షన్లో ముఖ్యంగా ఎవరెవరిని టార్గెట్ చేయొచ్చు అంటే వాళ్ళకి మంచి బౌలింగ్ యూనిట్ అయితే లేదు కాబట్టి ప్యాట్ కమిన్స్ అండ్ హర్షల్ పటేల్ని టార్గెట్ చేయొచ్చు. ఇంకా నెక్స్ట్ వాళ్ళకి టాప్ ఆర్డర్లో బ్యాటింగ్ చేయడానికి ఒక బ్యాట్స్మెన్ అండ్ ఒక వికెట్ కీపర్ కావాలి కాబట్టి కేఎస్ భరత్ని అయితే టార్గెట్ చేసే ఛాన్స్ అయితే ఉంది. ఇంకా నెక్స్ట్ మనం మరో టీం చూసుకుంటే వాళ్ళే రాజస్థాన్ రాయల్స్. వీళ్ళకి ఐపీఎల్ ఆప్షన్ కోసం 14 కోట్లు అయితే ఉన్నాయి. ఈ 14 కోట్లతో వాళ్ళు 8 మంది ప్లేయర్స్ కొనాలి. దానిలో 3 ఫారిన్ ప్లేయర్స్, 5 ఇండియన్ ప్లేయర్స్ అయితే కొనాల్సిందే. ఇప్పుడు ఇంకా రాజస్థాన్ రాయల్స్ ఆప్షన్లో మెయిన్గా ఎలాంటి ప్లేయర్స్ని టార్గెట్ చేసే ఛాన్స్ ఉందంటే వాళ్ళకు ఒక మంచి మిడిల్ ఆర్డర్ బ్యాటర్ అయితే కావాలి కాబట్టి హ్యారీ బ్రూక్ని అయితే టార్గెట్ చేస్తారు. ఎందుకంటే రాజస్థాన్ దగ్గర ఎక్కువ బడ్జెట్ లేదు కాబట్టి హ్యారీ బ్రూక్కి ఆప్షన్లో అంత డిమాండ్ లేదు, తక్కువ బడ్జెట్లో దొరికేస్తాడు. ఇంకా నెక్స్ట్ ట్రెంట్ బౌల్ట్కి బ్యాకప్గా ఒక మంచి ఫారిన్ ఫాస్ట్ బౌలర్ కావాలి కాబట్టి లోకీ ఫెర్గ్యూసన్ కొంటారు. ఇంకా మిడిల్ ఆర్డర్లో మంచి ఇండియన్ బ్యాటర్ అయితే కావాలి కాబట్టి శశాంక్ సింగ్ని అయితే ఆర్ఆర్ అయితే టార్గెట్ చేయొచ్చు. ఇంకా నెక్స్ట్ మనం మన ఎస్ఆర్హెచ్ టీం విషయానికి వచ్చేసరికి వీళ్ళకి ఐపీఎల్ ఆప్షన్ కోసం చాలా పెద్ద అమౌంట్ అయితే ఉంది. అదే 34 కోట్లు. దానిలో వాళ్ళు 6 ప్లేయర్స్ కొనాలి, 3 ఇండియన్స్, ఒక 3 ఫారిన్ ప్లేయర్స్ అయితే కొనాలి. ఎస్ఆర్హెచ్ టీం ఆప్షన్లో మెయిన్గా టార్గెట్ చేసే ప్లేయర్స్ గురించి చూసుకుంటే హ్యారీ బ్రూక్ రీప్లేస్మెంట్గా ఒక మంచి ఫారిన్ బ్యాటర్ అయితే కావాలి కాబట్టి ట్రావిస్ హెడ్ని అయితే టార్గెట్ చేస్తారు. ఇంకా నెక్స్ట్ వాళ్ళకు ఒక మంచి ఇండియన్ డెత్ బౌలర్ అయితే కావాలి కాబట్టి మ్యాక్సిమం వాళ్ళైతే హర్షల్ పటేల్ని టార్గెట్ చేస్తారు. ఇంకా నెక్స్ట్ ఒక క్వాలిటీ లెగ్ స్పిన్నర్ అయితే కావాలి. అసరంగానైతే టార్గెట్ చేసే ఛాన్స్ ఉందని చెప్పి నేనైతే అనుకుంటున్నా. ఇంకా మన ఎస్ఆర్హెచ్ ఆప్షన్లో మెయిన్గా ఎవరిని టార్గెట్ చేస్తారని చెప్పి మీరు అనుకుంటున్నారు కామెంట్ చేయండి. ఇంకా నెక్స్ట్ మనం ముంబై ఇండియన్స్ విషయానికి వచ్చేసరికి వీళ్ళకి ఐపీఎల్ ఆప్షన్ కోసం ప్రజెంట్ వాళ్ళ దగ్గర 17,70,00,000 అయితే ఉన్నాయి. దీనిలో వాళ్ళు 8 మంది ప్లేయర్స్ అయితే కొనాలి. 4 ఇండియన్ ప్లేయర్స్, 4 ఫారిన్ ప్లేయర్స్ అయితే కొనాల్సి ఉంది. ఇప్పుడు ఇంకా ముంబై ఇండియన్స్ ఐపీఎల్ ఆప్షన్లో మెయిన్గా టార్గెట్ చేసే ప్లేయర్స్ ఎవరైనా మనం చూసుకుంటే వాళ్ళకి బుమ్రాతో ఒక మంచి ఫారిన్ ఫాస్ట్ బౌలర్ అయితే కావాలి కాబట్టి మెయిన్గా వాళ్ళు మర్షియాని అయితే టార్గెట్ చేస్తారు. ఇంకా నెక్స్ట్ వాళ్ళు ప్లేయింగ్ లెవెల్లో ఫారిన్ లెగ్ స్పిన్నర్ని ఆడిపించుకునే ఛాన్స్ అయితే ఉంది కాబట్టి అసరంగా ట్రై చేస్తారు. అది కూడా తక్కువ బడ్జెట్లో దొరకకపోతే అఖిల్ హుసేన్ లేకపోతే వేరే స్పిన్నర్ని ట్రై చేయొచ్చు. ఇంకా వాళ్ళకి మంచి ఇండియన్ ఫాస్ట్ బౌలర్ అయితే కావాలి కాబట్టి మ్యాక్సిమం కార్తిక్ త్యాగ్ కోసం అయితే ఒక 3 లేదా 4 కోట్లు అయితే పెట్టే ఛాన్స్ అయితే ఉంది. ఇంకా నెక్స్ట్ మనం ఢిల్లీ క్యాపిటల్స్ విషయానికి వచ్చేసరికి ప్రజెంట్ వాళ్ళ దగ్గర 29 కోట్లు అయితే ఉన్నాయి. దీనిలో వాళ్ళు 9 మంది ప్లేయర్స్ కొనాలి. ఆ 9 మందిలో 4 ఫారిన్ ప్లేయర్స్, మిగతా 5 అయితే ఇండియన్ ప్లేయర్స్ అయితే కొనాల్సింది. ఇప్పుడు ఇంకా ఢిల్లీ క్యాపిటల్స్ రేపు జరిగే ఐపీఎల్ ఆప్షన్లో మెయిన్గా ఎవరిని టార్గెట్ చేసే ఛాన్స్ ఉందని మనం చూసుకుంటే వీళ్ళ మిడిల్ ఆర్డర్ అయితే చాలా వీక్గా ఉంది కాబట్టి అదే స్ట్రాంగ్ కావాలంటే డారెల్ మిచెల్, జాస్ ఇంగ్లీష్, ఇంకా షారుఖ్ ఖాన్ ఈ ముగ్గురులో ఒక ఇద్దరిని అయితే డెఫినెట్గా ఢిల్లీ అయితే ఉంటుంది. ఎందుకంటే వాళ్ళ దగ్గర కూడా 29 కోట్లు అయితే ఉంది. అది చాలా ఎక్కువ అమౌంట్ కాబట్టి అవసరమైతే కొంచెం ఎక్కువ పెట్టి వీళ్ళ ముగ్గురులో ఒక ఇద్దరిని అయితే కొనే ఛాన్స్ ఉందని చెప్పి నేనైతే అనుకుంటున్నా. ఇంకా నెక్స్ట్ మనం ఆర్సీబీ టీం విషయానికి వచ్చేసరికి వీళ్ళకి ఐపీఎల్ ఆప్షన్ కోసం వీళ్ళ దగ్గర 23,25,00,000 అయితే ఉన్నాయి. దానిలో వాళ్ళు 6 ప్లేయర్స్ కొనాలి, 3 ఇండియన్ ప్లేయర్స్, 3 ఫారిన్ ప్లేయర్స్ అయితే కొనాల్సి ఉంది. ఇప్పుడు ఇంకా ఆర్సీబీ ఐపీఎల్ ఆప్షన్లో మెయిన్గా టార్గెట్ చేసే ప్లేయర్స్ ఎవరైనా మనం చూసుకుంటే వాళ్ళకి మంచి ఫారిన్ ఫాస్ట్ బౌలర్ అయితే కావాలి కాబట్టి మిచెల్ స్టార్క్ కోసం అయితే చాలా గట్టిగా ట్రై చేస్తారు. అవసరమైతే 17 లేదా 18 కోట్లు అయితే పెడతారు. ఇంకా ఒక మంచి ఇండియన్ ఫాస్ట్ బౌలర్ అయితే కావాలి కాబట్టి కార్తిక్ త్యాగి, శివ్ మావి,
చేతన్ సకారియా. ఈ ముగ్గురులో ఒకరినైతే కొనే ఛాన్స్ అయితే ఉంది. ఇంకా నెక్స్ట్ మిడిల్ ఆర్డర్‌లో మంచి ఇండియన్ బ్యాటర్ అయితే కావాలి కాబట్టి మాక్సిమం మనీష్ పాండేనే టార్గెట్ చేస్తారు. ఎందుకంటే లోకల్ బాయ్ కాబట్టి ఇంకా తక్కువ బడ్జెట్‌లో దొరికేస్తారు కాబట్టి. ఇప్పుడు ఇంకా రేపు జరగబోయే ఆక్షన్‌లో ఆర్‌సీబీ ఎవరిని కొంటుందని చెప్పి మీరు ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారు? కామెంట్ చేయండి. ఇంకా నెక్స్ట్ మనం మరో టీం చూసుకుంటే వాళ్ళే పంజాబ్ కింగ్స్. వీళ్ళకి ఐపీఎల్ ఆక్షన్ కోసం 29 కోట్లు అయితే ఉన్నాయి. ఆ 29 కోట్లలో వీళ్ళు 8 మంది ప్లేయర్స్ కొనాలి. దానిలో 2 ఫారిన్ ప్లేయర్స్, 6 ఇండియన్ ప్లేయర్స్ అయితే ఉన్నారు. ఇప్పుడు ఇంకా పంజాబ్ కింగ్స్ ఆక్షన్‌లో మెయిన్‌గా టార్గెట్ చేసే ప్లేయర్స్ చూసుకుంటే వాళ్ళకి నెంబర్ 8లో ఆడేదానికి ఒక మంచి బ్యాటింగ్ ఆల్రౌండర్ అయితే కావాలి కాబట్టి వాళ్ళు మాక్సిమం శార్దుల్ ఠాకూర్ కోసం అయితే గట్టిగా ట్రై చేస్తారు. అవసరమైతే మళ్ళీ 10 కోట్లు అయితే శార్దుల్ ఠాకూర్‌కి అయితే పెట్టొచ్చు. ఇంకా నెంబర్ 6లో ఆడేదానికి ఒక మంచి ఇండియన్ బ్యాటర్ అయితే కావాలి. ఎందుకంటే వాళ్ళు షారుఖ్ ఖాన్ రిలీజ్ చేశారు కాబట్టి ఆ ప్లేస్‌కి ఒక మంచి ప్లేయర్ కావాలి కాబట్టి రమణ్‌దీప్ సింగ్‌ని అయితే టార్గెట్ చేయొచ్చు. ఇంకా నెక్స్ట్ వాళ్ళ టాప్ ఆర్డర్ ఫారిన్ బ్యాటర్స్‌కి మంచి బ్యాకప్ ప్లేయర్ అయితే కావాలి కాబట్టి ఫిలిప్స్ లాట్ లేకపోతే రైలీ రూసో లాంటి ప్లేయర్స్‌ని అయితే బ్యాకప్‌గా టార్గెట్ చేసే ఛాన్స్ ఉంది. ఇంకా మనం మరో టీం చూసుకుంటే అదే లక్నో టీం. వీళ్ళకి ఐపీఎల్ ఆక్షన్ కోసం అన్ని టీమ్స్ కంటే తక్కువ అమౌంట్ ఉంది. అదే 13 కోట్లు. ఈ 13 కోట్లతో వాళ్ళైతే 6 ప్లేయర్స్ కొనాలి. 2 ఫారిన్ ప్లేయర్స్, 4 ఇండియన్ ప్లేయర్స్ అయితే కొనాల్సి ఉంది. ఇప్పుడు ఇంకా లక్నో టీం ఆక్షన్‌లో మెయిన్‌గా టార్గెట్ చేసే ప్లేయర్ చూసుకుంటే మాక్సిమం వాళ్ళు బౌలర్స్‌నే టార్గెట్ చేస్తారు. ఎందుకంటే బ్యాటింగ్‌లో వాళ్ళ డిపార్ట్మెంట్ మిడిల్ ఆర్డర్ నుండి టాప్ ఆర్డర్ ఓపెనింగ్ వరకు అన్నీ స్ట్రాంగ్ అయితే ఉన్నాయి కాబట్టి సో మాక్సిమం వాళ్ళు వాళ్ళ దగ్గర ఉన్న 13 కోట్లు అయితే బౌలింగ్ మీద ఇన్వెస్ట్ చేస్తారు. కాబట్టి లక్నో టార్గెట్ చేసే ప్లేయర్ చూసుకుంటే చేతన్ సకారియా, హర్షల్ పటేల్, ఇంకా వైన్ పార్నెల్. లక్నో టీం వాళ్ళ దగ్గర ఉన్నటువంటి 13 కోట్లలో చాలా వరకు ఈ ముగ్గురు ప్లేయర్స్ కొనేదానికి ఇన్వెస్ట్ చేయొచ్చు. ఇంకా నెక్స్ట్ మనం ఫైనల్ టీం చూసుకుంటే అదే గుజరాత్ టైటన్స్. వీళ్ళకి ఐపీఎల్ ఆక్షన్ కోసం అన్ని టీమ్స్ కంటే ఎక్కువ అమౌంట్ అవుతా ఉంది. అదే 38 కోట్లు అయితే ఉన్నాయి. దీంతో వాళ్ళు కొనాల్సింది 8 మంది ప్లేయర్స్. ఆ 8 మందిలో జస్ట్ 2 ఫారిన్ ప్లేయర్స్, మిగతా 6 అయితే ఇండియన్ ప్లేయర్స్ అయితే కొనాల్సి ఉంది. ఇప్పుడు ఇంకా గుజరాత్ టైటన్స్ ఐపీఎల్ ఆక్షన్‌లో మెయిన్‌గా టార్గెట్ చేసే ప్లేయర్ చూసుకుంటే వాళ్ళకి హార్దిక్ పాండ్యా రీప్లేస్మెంట్‌గా ఒక మంచి మిడిల్ ఆర్డర్ బ్యాటర్ అయితే కావాలి కాబట్టి ఇండియన్ ప్లేయర్తో రీప్లేస్ చేయాలంటే షారుఖ్ ఖాన్ ట్రై చేస్తారు. లేదు ఫారిన్ ప్లేయర్తో రీప్లేస్ చేయాలంటే డారెల్ మిచెల్ అయితే ట్రై చేస్తారు. ఇంకా నెక్స్ట్ వాళ్ళకి ఒక మంచి ఫారిన్ ఫాస్ట్ బౌలర్ కావాలి. ఆక్షన్‌లోకి వస్తున్న ఫారిన్ ఫాస్ట్ బౌలర్స్ అందరిలో మిచెల్ స్టార్కే బెస్ట్ కాబట్టి డెఫినెట్‌గా అతని కోసం ట్రై చేస్తారు. ఎందుకంటే జీటీ దగ్గర ఎక్కువ అమౌంట్ ఉంది అన్ని టీమ్స్ కంటే. కాబట్టి అవసరమైతే స్టార్ కోసం ఒక 20 కోట్లు పెట్టిన మనమైతే ఆశ్చర్యపోవసరం లేదు. గాయస్ ఇంకా ఫైనల్‌గా రేపు జరగబోయే ఐపీఎల్ ఆక్షన్‌లో 10 టీమ్స్ మెయిన్‌గా టార్గెట్ చేయబోయేటువంటి ప్లేయర్స్ వీళ్ళని చెప్పి నేనైతే ఎక్స్‌పెక్ట్ చేస్తున్నా. ఇంకా 10 టీమ్స్ ఎవరెవరు కొంటాయి, ఎంత అమౌంట్ పెట్టి కొంటాయి, ఇంకా ఆక్షన్‌లో ఏ ప్లేయర్‌కి ఎక్కువ అమౌంట్ వస్తుందని చెప్పి మీరు ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారో అవన్నీ అయితే కామెంట్ చేయండి. ఇంకా మీ ఫేవరెట్ టీమ్ ఏంటో కూడా కామెంట్ చేయండి. ఇంకా ఐపీఎల్‌కి సంబంధించి మన ఛానల్‌లో ఇక నుంచి రెగ్యులర్‌గా వీడియోస్ అయితే వస్తాయి. ఎందుకంటే ఆక్షన్ చాలా దగ్గరకైతే వచ్చేసింది కాబట్టి సో అప్డేట్స్ అయితే చాలా వస్తూనే ఉంటాయి. అవన్నీ మిస్ అవ్వకూడదంటే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా లాస్ట్‌గా ఒక రిక్వెస్ట్ ఏంటంటే మన ఛానల్‌లో 50,000 సబ్స్క్రైబర్లకి చాలా దగ్గరకైతే వచ్చేసింది. సో ఇప్పటి వరకు చూసి ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ గైస్ సబ్స్క్రైబ్ చేసి ఆ మార్క్‌కి అయితే నన్ను రీచ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.